సూళ్లూరిపేటలో ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. కారణం అక్కడ అంతరిక్ష కేంద్రం. అంతటి సెక్యూరిటీలోనూ అక్కడ రౌడీయిజం ఓ రేంజ్లో నడుస్తోంది. కత్తివేటకు కొందరి తలలు తెగిపడ్డాయి, మరికొందరి జీవితాలు ఛిద్రమయ్యాయి. లేటెస్ట్గా మరో ఇన్సిడెంట్ జరిగింది. ఓ రౌడీ ఊపిరి ఆగింది. అతని డెత్ మిస్టరీ చూడండి. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని నాగరాజుపురం. ఈ ఊరు సమీపంలోనే అంతరిక్ష కేంద్రం ఉంది. ఈ ప్రాంతం ఎప్పుడూ నిఘా నీడలో ఉంటుంది. అయినా అప్పుడప్పుడు అక్కడ అరాచకాలు జరుగుతాయి. డిసెంబర్ 3, 2013 సూర్యోదయం కూడా కాకముందే నాగరాజుపురం చావు వార్తతో మేల్కొంది. రోడ్డు పక్కన ఓ శవం ప్రత్యక్షమైంది. జనంలో అలజడి. చనిపోయిన ఆ వ్యక్తి ఆ ఊళ్ళో చాలా పాపులర్. అంతేకాదు, కొందరికి హడల్ కూడా. ఎందుకంటే అతడు రౌడీ షీటర్. పేరు సుబ్రహ్మణ్యం. అతనికి భార్యతో పాటు కొడుకు మునుస్వామి ఉన్నారు. చిన్న కుటుంబం. బాధ్యతలేమీ లేకపోవడం వల్ల, లేక కొడుకే అన్న ధీమానో గాని సుబ్రహ్మణ్యం ఊళ్ళో రౌడీగా మారాడు. బెదిరింపులకు పాల్పడేవాడు. అంతేకాదు, ఫుల్లుగా మద్యం సేవించి అందరితో గొడవలు పెట్టుకునేవాడు. అందుకే అతని జోలికి ఎవరూ వెళ్లరు. కానీ అలాంటి వ్యక్తి హత్యకు గురయ్యాడు. విషయం తెలిసిన భార్య గుండెలు బాదుకుంది. ఇక అతని కొడుకు మునుస్వామి అయితే మనిషిలా లేడు. తండ్రి మరణంతో షాక్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలెట్టారు. డాగ్ స్క్వాడ్ని రంగంలోకి దింపారు. అవి శవానికి ఇంటికి మధ్యనే తిరుగుతున్నాయి. అంతేకాదు, దారిలో రక్తపు మరకలు కూడా గుర్తించాయి. ఖాకీలు కుటుంబ సభ్యులను ఆరా తీశారు. పని ఉందంటూ అర్ధరాత్రి ఇంట్లోంచి వెళ్లాడని అతని భార్య చెప్పింది. మరి అలా వెళ్ళినవాడు ఎలా అంతమయ్యాడు? అతన్ని ఎవరు పిలిపించుకున్నారు? తన ఇంటికి సరిగ్గా 200 మీటర్ల దూరంలో సుబ్రహ్మణ్యం శవంగా మారాడు. అతన్ని దారుణంగా చంపేశారు. డాగ్ స్క్వాడ్ అదే వీధిలో తిరుగుతున్నాయి. అంటే హంతకులు అక్కడే ఉన్నారన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే అతనికి ఊరంతా శత్రువులే. గడప దాటితే ప్రాణగండమే. తెలిసి కూడా అర్ధరాత్రి అతను ఇంటి నుంచి బయటికి ఎందుకు వెళ్ళాడు? ఆ రాత్రి అతన్ని రప్పించుకున్నదెవరు? నాగరాజుపురం నెత్తుడితో తడిసింది. ఊళ్ళో ఎప్పుడూ రచ్చ చేసే సుబ్రహ్మణ్యాన్ని పక్కా ప్లాన్తో కాటికి పంపారు. ఇది ఖచ్చితంగా ప్రతీకార హత్య అని పోలీసుల అనుమానం. ప్రత్యర్థులే అతని ప్రాణం తీశారని కన్ఫామ్ అయ్యారు. అయితే అనుమానాలు నిజం కావాలంటే ఆధారాలు కూడా దొరకాలి కదా. కానీ అవే చిక్కడం లేదు. ఊళ్ళో సుబ్రహ్మణ్యంతో శత్రుత్వం పెట్టుకున్న ఓ బ్యాచ్ని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని తమ స్టైల్లో ఇంటరాగేట్ చేశారు పోలీసులు. అయితే ఈ మర్డర్ గురించి తమకు తెలియదంటూ వాళ్ళు కాల్లా వేళ్లా పడ్డారు. మరోవైపు వాళ్ళకి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు చిక్కలేదు. మరి నిజం బయటపడేదెలా? పోలీసులు మరోసారి సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లారు. అప్పుడే ఊహించని రీతిలో అక్కడి వాళ్ళకి ఓ క్లూ దొరికింది. వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్టు ఇంటి ఆవరణలో రక్తపు మరకలు కనిపించాయి. వాళ్ళ మైండ్ పాదరసంలా పనిచేసింది. ఇంట్లో సోదాలు చేశారు. ఒక్కసారిగా షేక్ అయ్యారు. ఎందుకంటే ఆ ఇంటి గోడలపై రక్తం. పోలీసులు ఆలస్యం చేయలేదు. సుబ్రహ్మణ్యం భార్య సుబ్బమ్మని అదుపులోకి తీసుకున్నారు. ఇంటరాగేషన్ మొదలైంది. ఒక్కో నిజం బయటపడింది. చివరికి అంతా బట్టబయలైంది. సుబ్రహ్మణ్యాన్ని చంపిందెవరో తేలింది. హంతకులు ఎవరో కాదు, సుబ్బమ్మే. అయితే ఆమె ఒక్కతే ఈ దారుణానికి పాల్పడలేదు. ఈ హత్యలో ఆమెకు సహకరించిన మరో వ్యక్తి కూడా ఉన్నాడు. అతను కన్న కొడుకు మునిస్వామి. అవును, తల్లి కొడుకులు కలిసి సుబ్రహ్మణ్యాన్ని ఈ లోకం నుంచే ఎలిమినేట్ చేశారు. మరి ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు? కరుడుగట్టిన రౌడీ షీటర్ను ఎలా చంపగలిగారు? నమ్మినా నమ్మకున్నా ఇది నమ్మి తీరాల్సిన నిజం. అవును, వాళ్ళు అమాయకులు కాదు, నరహంతకులు. ఇంతకాలం గుండెలు బాదుకున్న ఆ తల్లి కొడుకులు కుటుంబ పెద్దనే కిరాతకంగా మర్డర్ చేశారు. నేరం రౌడీలపై వేసే ప్లాన్ వేశారు. కానీ ఆటలు సాగలేదు. వాళ్ళ ఐడియా వర్కౌట్ కాలేదు.
అసలు వాళ్ళు ఎందుకు చంపారు? ఈ హత్య చేస్తే ఆ తల్లి కొడుకులకు వచ్చే లాభం ఏంటి? సుబ్రహ్మణ్యం చావు వెనుకున్న అసలు కహాని చూడండి. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు, కానీ పోలీసులు పట్టుకున్నారు. సుబ్రహ్మణ్యం చావుకి కుటుంబ సభ్యులే కారణమని తేల్చారు. అయితే ఇంటరాగేషన్ సాగుతున్న కొద్దీ ఒక్కో నిజం వెలుగు చూస్తోంది. వీధిలో సుబ్రహ్మణ్యం రౌడీ, ఇంట్లో మాత్రం సైకో. ఊళ్ళో గొడవలు పెట్టుకుంటాడు, ఆ కోపాన్నంతా కుటుంబంపై తీస్తాడు. భార్య కొడుకులను ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడు. 2-3 సార్లు వాళ్ళని చంపబోయాడు కూడా. అయితే ఎన్ని హింసలు పెట్టినా కట్టుకున్నవాడనే గౌరవంతో ఆ బాధనంతా పంటి బిగువన భరించింది సుబ్బమ్మ. అయితే సహనానికి ఓ హద్దుంటుంది. అది నశిస్తే మాత్రం అమాయకురాలైనా సరే అపర కాలిలా మారుతుంది. చివరికి అదే జరిగింది. డిసెంబర్ 1న సుబ్రహ్మణ్యం ఫుల్లుగా తాగొచ్చి ఇంట్లో రచ్చ చేశాడు. భార్యని విపరీతంగా కొట్టాడు. దీంతో ఆమెలో కోపం కట్టలు తెంచుకుంది. భర్తే లేడనుకుంది. రోకలి బండతో అతన్ని ఖతం చేసింది. ఈ మర్డర్ని కల్లారా చూసిన కొడుకు మునిస్వామి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. తల్లిని రక్షించేందుకు తను రంగంలోకి దిగాడు. ఊరంతా నిద్రపోయిన తర్వాత డెడ్ బాడీని ఇంటికి దూరంగా పడేశారు. ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసి ఏమీ తెలియనట్టే ఉండిపోయారు. మరుసటి రోజు సుబ్రహ్మణ్యం శవం ముందు ముసలి కన్నీరు కార్చారు. కానీ చివరికి దొరికిపోయారు. అంటే అతను తాగొచ్చి వేధిస్తుంటే భార్యని ప్రతిరోజు ఆ వేధింపులు తట్టుకోలేకపోతుంది. ఆ రోజు కూడా చనిపోవడానికి ముందు అతను తాగొచ్చి డబ్బులు ఇవ్వమని చెప్పి ప్లస్ ఆవిడ యొక్క క్యారెక్టర్ని సస్పెక్ట్ చేస్తుంటే ఆవిడ బాధ తట్టుకోలేదు. రోకలి బండతో తల మీద కొట్టడంతో అతను చనిపోయిన తర్వాత స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అని అంటే ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళడానికి మున్స్వామిని అతని కొడుకు సహకరించి తీసుకెళ్ళి డెడ్ బాడీని ఇంటికి ఒక 200 మీటర్స్ దూరంలో పడేసి వచ్చింది. అక్కడ ఇంకోటి ఏం చేసిందంటే ఆ రోకలి బండిని కాల్ చేయడం జరిగింది. ప్లస్ ఆ చీర మీద బ్లడ్ మార్కులు ఉంటే ఆ చీరను కూడా ఉతికేసి ఆరేసింది. ప్లస్ చుట్టుపక్కల ఇంటి పక్కన ఆవేశం అనర్థాలకు దారితీస్తుంది. సహనానికి పరీక్ష పెడితే అది ప్రళయానికి దారితీస్తుంది. సుబ్రహ్మణ్యం ఇష్యూలోనూ అదే జరిగింది. చివరికి ఒక ప్రాణం పోయింది. 2 జీవితాలు జైలుగూడల మధ్య కాలం వెల్లదీస్తున్నాయి. ఇది ఇవాల్టి అరణ్యం. మరో థ్రిల్లర్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటా. దిస్ ఈజ్ లక్కీ. కీప్ వాచింగ్ V6 న్యూస్.